అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. వీడియోను లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నేనైతే స్కూల్ నుండి వచ్చిన తర్వాత వంట కోసం అయితే పప్పు చేసుకుందామని మా ఇంటి దగ్గరనే ఉన్న కొన్ని తోటకూరాకులు అయితే కట్ చేసుకుంటున్నాం. ఇంకా తోటకూరాకులకైతే స్పెషల్గా పెద్ద గార్డెన్ అయితే అవసరం లేదు. చిన్న కుండీలో అయినా చిన్న ప్లేస్లో అయినా తోటకూర చెట్లు ఈజీగా గ్రో అయిపోతాయి. ఇంకా మనకు కావాల్సినప్పుడు ఎప్పుడు పప్పులో వేసుకోవడానికి అయితే మంచిగా ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ అయితే దొరుకుతాయి. అందుకోసమని నేనైతే ఎప్పుడు బచ్చలాకు ఇంకా తోటకూరనైతే ఎప్పుడు గ్రో చేసుకుంటూనే ఉంటాను. కెమికల్స్ లేకుండా మంచిగా హెల్దీ ఫుడ్ని అయితే మనం వంట చేసుకొని తిని హెల్దీగానైతే ఉండొచ్చు అన్నట్లు కొన్ని రకాల ఈజీగా పెరిగే చెట్లు అయితే నేను నా చిన్ని గార్డెన్లో పెట్టుకుంటా. ఆ రోజు మా వంటనైతే పప్పుచారు తోటకూర పప్పు అన్నమాట. కొన్ని ఆకులైనా కానీ మనకు కొంచెం కూరలు అయితే వెళ్తాయి కదా, దాంతోపాటు పెరుగు అప్పడము కెమికల్స్ లేకుండా మంచిగా హెల్దీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పప్పు కావాలన్నప్పుడు వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు లీఫీ వెజిటేబుల్స్ దింపుకొని ఫ్రెష్ కర్రీస్ అయితే చేసుకోవచ్చు. పప్పులో వేసుకొని టేస్టీగా అయితే తినచ్చు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా మటన్ సండే కదా ఆ రోజు, అందుకే సండే స్పెషల్స్. ఇంకా బ్రెయిన్ కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన, మంచి టేస్ట్ అయితే వచ్చింది. ప్రతి సండేకి అయితే ఉండే కొన్ని రెగ్యులర్ పనులు అయితే షేర్ చేస్తున్నా. ఇవైతే తలస్నానము పిల్లలకు సండే వచ్చిందంటే కొంచెం టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకైనా మనకైనా స్పెండ్ చేయడానికి తలస్నానాలు చేపించి ఇంకా హెయిర్కి అయితే ఆయిల్ అంతా మసాజ్ చేసి వాళ్ళనైతే కొంచెం కేరింగ్గా చూసుకోవాలి కదా. ఇంకా మిగతా డేస్ అంటే స్కూల్స్ అవన్నీ సండేస్ హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం టైం కేటాయించాలి. అందుకోసం అయితే నేను పిల్లలకైతే ఆయిల్ పెడుతున్నాను. మా అమ్మ కూడాను సండే వచ్చిందంటే మా అందరికీ తలస్నానాలు చేపించి హెయిర్ మొత్తం ఆయిల్ మసాజ్ చేసి అట్లాంటి వర్క్స్ అన్నీ పెట్టుకునేది. ఇప్పుడు నేను కూడాను సండేనే ఎక్కువ టైం కేటాయించగలము. రోజు హడావిడి ఉంటుంది కాబట్టి అంత పర్ఫెక్ట్గా వేయలేమేమో పని అని నేనైతే సండేనే పెట్టుకుంటా. కొందరు అంటారు కానీ సండే ఆయిల్ పెట్టుకోవద్దు, సండే హెడ్ బాత్ చేయొద్దని. సో నేనైతే ఇట్లాంటివి ఏం పట్టించుకోను. కొంచెం టైం అయితే కేటాయించగలుగుతాం కాబట్టి ఏ వారమైనా ఏం కాదు అని అనుకుంటా. మీలో ఎవరైనా ఇట్లనే ఫాలో అవుతారా? ఏదైనా లేకుంటే టైం దొరికినప్పుడు మంచిగా నీట్గా చేసుకుందాము అని అనుకుంటారా? కామెంట్ చేయండి. నా వీడియోను లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి డిఫరెంట్ అయిన వీడియోస్ కోసం డైలీ వ్లాగ్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.